ధర్మారావు గారు, ధర్మారావు గారు, ధర్మారావు గారు మీరేనా? అవును నేనే. తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్న సప్తగిరి గుహల్లో మీకో నిధి దొరికినట్లు దాన్ని మీరు ప్రభుత్వానికి అందజేయాలనుకుంటున్నట్టు విజయ్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు మీరే సంకోచించకండి సార్. తగిన సిబ్బందితో వెళ్లి ఆ నిధిని వెంటనే ప్రభుత్వానికి అందజేసే ఏర్పాటు చేద్దాం. రండి సార్. వెళ్ళరండి. మన ఎటు చేయాలనుకున్న పని వాళ్లే చేస్తానంటున్నారు కదా. సరిపదండి. ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. నిన్ను వీళ్ళిక్కడికి తీసుకురావడానికి కారణం నేను. అంటే వీళ్ళు నన్ను మోసం చేశారే, దెబ్బకు దెబ్బన్నట్టు మా మనుషుల చేత పోలీసు వేషాలు వేయించి నిన్ను మోసం చేశాను. ప్రాణాలు పోగొట్టుకోకుండా చెప్పు, నీతి ఎక్కడ దాచావు? చూపిస్తాను రండి. నువ్వా? అవును నేనే. ఎందుకు ఇలా వచ్చావు? మంచిగా నువ్వు తవ్వబోయే ఆ నిధిలో మర్యాదగా సగం భాగం నాకివ్వాలి. లేకపోతే నువ్వేం చేస్తావురా ఆడంగి రేకుల వేధవా? నేను ఆడంగి వేధమనే. ఇప్పుడు నీ అంతం చూడటానికి వచ్చాను. చూపించమంటావా? నీ ముద్దుల కూతుని నీ ముందే చంపేస్తాను. ఒరేయ్ చాగు, బ్లడీ ఫూల్, నాకే ఎదురు తిరుగుతావా? ఆ నిధి కోసం మీ ఇద్దరు పోట్లాడుకోవటం నాకు ఇష్టం లేదు. ఆ నిధి రహస్యం మీకు చెప్పను. నువ్వు ఆ నిధి రహస్యం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగినా సరే నేను చూపించను. అలాగా? బాబు మురళి, ఇదిగో చూడు నీ ముద్దుల కొడుకు పరిస్థితి. త్యాగు, వాళ్ళని ఏం చేయకు. అలాగే చూపిస్తాను. అలాగే త్యాగు, ఆ నిధిలో సగం నీకు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు. చాగు, ఏమాత్రం కిక్కురమన్నావో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. అందరూ తుపాకులు దూరంగా పారేయండి. తుపాకులు పారేయండి రా. మర్యాదగా శాంతి వదలండి. వదిలేయండి రా. ధర్మారావు, 3 సంవత్సరాల నుంచి ఈ నిధి ఇక్కడ దాచి నాకు ద్రోహం చేస్తాను. ఎవరికి ఎవరు ద్రోహం చేశారో నేను చెప్తాను. నువ్వా? దెయ్యాన్ని మాత్రం కాదు, నీ పాలిట మృత్యువుని. నీ రక్తంతో నా భర్తకి తర్పణ వదలందే మాత్రం నన్నెవ్వరూ చంపలేదు. ఆగండి. అడుగు ముందుకు వేశారో మీ బాస్ ప్రాణాలు దక్కవు. ధర్మారావు, ఇదంతా మీరు కలిసి చేసిన పన్నాగం అన్నమాట. జగ్గు, 3 సంవత్సరాలుగా ఏ పన్నాగంతో నా భార్యా బిడ్డలకి నన్ను దూరం చేశారు, అదే విధంగా మీ అంతం చూడటానికి పన్నాగం పన్నాన్రా.
చంపొద్దు, నన్ను చంపొద్దు. ఏ ప్రాణం అంటే అంత తీపా? ప్లీజ్ నన్ను క్షమించి వదిలే. వదలాలా? నిన్ను క్షమించి వదలాలా? రేయ్, ఒక అమాయకమైన కన్నెపిల్ల తన మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుని కోటి కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టగానే ఆమె నుంచి ఆమె భర్తను దూరం చేసి ఆమె పాదాల పారాణి ఆరకుండానే పసుపు కుంకుమలకు నోచుకోకుండా చేసిన నిన్ను క్షమించాలా? తన భర్త గుండెల్లో నిండుగా, తన కడుపు పండగ, బిడ్డల్ని కని అమ్మా అనిపించుకోవాలనే ఆడ మనసులో అగ్ని రేపి నా కడుపులో చిచ్చు పెట్టిన నిన్ను వదిలేయాలా? నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండే దేవుడు లాంటి మనిషిని డబ్బు కోసం అన్యాయంగా దారుణంగా పొడిచి చంపిన నిన్ను నేను విడిచిపెట్టాలా? రే ప్రభాకర్, లోకంలో ఉన్న ఆడవాళ్ల మాంగల్యాలు భద్రంగా ఉండడానికి, కన్నపిల్లల కలలు కరిగిపోకుండా చూడడానికి, కన్న తల్లులకి కడుపు కోత కలగకుండా ఉండడానికి నిన్ను చంపి తీరాలి. అది నేరమని లోకమన్నా, పాపమని దైవమన్నా నిన్ను నేను విడిచిపెట్టను.